నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆనందాన్ని ఇచ్చేవాడు, సత్యజ్ఞాన స్వరూపుడు పరమేశ్వరుడు. సత్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనే పంచముఖాలతో పరమేశ్వర చైతన్యం ప్రకటితమవుతుంది. ఈ విశ్వమంతా ఈశ్వర కృప వల్లే సకల చరాచర జగత్తు మున్ముందుకు కొనసాగుతోంది. అలాంటి మహేశ్వరుడు ఎన్నో నామాంతరాలతో, విశేషనాదులతో అలరారుతున్న దివ్య ఆలయం హుజూర్నగర్లో నెలకొని ఉంది. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో కొలువుదీరిన శ్రీ పార్వతీ భీమలింగేశ్వరాలయ విశేషాలను తెలుసుకుందాం. సకల లోక ఆశ్రిత జన పోషకుడు సర్వేశ్వరుడు. శివమంటే శాంతి, ప్రేమ, ఆనందం, మంగళం, శుభం వీటన్నింటినీ ప్రసాదించే దైవం పరమేశ్వరుడు. సకలం సర్వం ఈశ్వరమయం. ప్రణవనాద స్వరూపుడు శివుడు. ప్రళయకాల రుద్రుడు కూడా శివుడే. అలాంటి ఈశ్వరుడికి ఎన్నో నామాలు, మరెన్నో నామాంతరాలు. రూపమొకటే అయినా రుద్రునికి ఎన్నో నామ వైభవాలున్నాయి. ఆ సంవిధానంలోని శివస్వరూపమే హుజూర్నగర్ క్షేత్రంలోని శ్రీ పార్వతీ భీమలింగేశ్వర స్వామి సన్నిధానం. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఉన్న శ్రీ పార్వతీ భీమలింగేశ్వర స్వామి వారి ఆలయం మహామహిమాన్వితమైనదిగా పేర్కొంటారు. శ్రీ పార్వతీ భీమలింగేశ్వర స్వామి కోరిన కోర్కెల్ని నెరవేర్చే కొంగు బంగారమని భక్తుల విశ్వాసం. ఇప్పుడు చూస్తున్న ఈ ఆలయం అతి పురాతనమైనది. చెరువు కట్ట మీద కట్టినటువంటి కోవలి ఇది. కాకతీయుల కాలం నాటిదిగా ఈ ఆలయాన్ని చెబుతారు. దానికి సంబంధించిన రాతి శాసనాలు ఇక్కడ ఉన్నాయి. కాకతీయుల త్రిభువన మల్లదేవుడు వేయించిన శిలాశాసనంగా చెబుతారు. కన్నడ లిపిలో ఉన్న ఈ శాసనాన్ని పురావస్తు శాఖ ఆధ్వర్యంలో తర్జుమా చేయించారని కథనం. నైసర్గికంగా హుజూర్నగర్లో ఉత్తరాన ఈ ఆలయం ఉండటం, ఈశాన్య భాగంలో చెరువు ఉండటం విశేషంగా చెబుతారు. 1990వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని ఒక అపురూప దివ్యాలయంగా మలచాలనే సంకల్పం జరిగింది. అనంతర కాలంలోనే, అనగా 1999వ సంవత్సరంలో ఒక కమిటీ ఏర్పడింది. ఏర్పడిన అనతి కాలంలోనే ప్రభుత్వ సహకారం, గ్రామ ప్రజల ఆర్థిక సహాయ సహకారాలతో రామ్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మే నెల 30వ తేదీ 2013వ సంవత్సరంలో విగ్రహ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం చేయడం జరిగింది. నాటి నుంచి ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతోంది. ఈ ఆలయానికి చేరుకోగానే ఆలయ పరిసరాలు భక్తులను కనువిందు కావిస్తాయి. ఆలయ ముఖమంటపం, ఆ ముఖమంటపంపై ఉన్న ఉమామహేశ్వరులు, కుమారస్వామి, గణపతిమూర్తులు చూడముచ్చటగా కానవస్తారు. దిగువ శ్రేణి మధ్య భాగంలో శివపార్వతులు, వారికి కుడి ఎడమలలో కుమారస్వామి, వినాయకుని ప్రతిమలు గోచరిస్తాయి. ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు శివదీక్షలో నిమగ్నమై ఉంటారు. అల్లంత దూరం నుండే శ్రీ పార్వతీ భీమలింగేశ్వర స్వామి ఆలయ గోపురం కనిపిస్తుంది. ఆలయ శిఖర సముదాయం రమణీయంగా, కమనీయంగా భక్తుల్ని ఆకట్టుకుంటుంది. ప్రియాయ భవరోగ భయపహాయ ఉగ్రాయ దుఃఖ భవసాగర తారణాయ జ్యోతిర్మయాయ గుణనామ సురుచ్యకాయ దారిద్ర్య దుఃఖదనాయ నమః శివాయ. పరిపూర్ణ శుద్ధ సత్వ రజోగుణ సంపన్నుడు పరమశివుడు. దుష్టుల పాలిట కింకరుడు. తనని ఆశ్రయించిన వారిని కాపాడే కరుణామయుడు. అలాంటి విశ్వేశ్వరుడు శ్రీ పార్వతీ భీమలింగేశ్వర స్వామిగా గర్భాలయంలో తేజోలింగమూర్తిగా దర్శనమిస్తున్నాడు. గర్భాలయంలో సమున్నత పీఠంపై పానవట్ట సహితంగా 4 కాళ్ల మండపంలో శ్రీ పార్వతీ భీమలింగేశ్వర స్వామి భక్తులకు దర్శనమిస్తాడు. ఓం నమః శివాయ అనే పంచాక్షరిని జపిస్తూ ఆనంద మనస్కులై భక్తులు స్వామిని సేవించుకుంటారు. గర్భాలయంలో ఉన్న శ్రీ పార్వతీ భీమలింగేశ్వరునికి భక్తులు ప్రతినిత్యం పంచామృత అభిషేకాలు స్వయంగా నిర్వహించుకుంటారు. అభిషేక ప్రియుడైన శివునికి వివిధ ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహిస్తూ భక్తులు పులకిత మనస్కులవుతారు.
గర్భాలయంలోని లింగమూర్తికి మరోవైపున శ్రీ పార్వతీదేవి కొలువుతీరి ఉంటుంది. ఏ జగత్కారక శక్తి అనంత రూపాలలో అనంతరీతులుగా ఈ విశ్వకృత్యాలను నడిపిస్తుందో ఆమె అమ్మ. సృష్టి, స్థితి, లయాత్మక కార్యకలాపాలన్నీ ఆ తల్లి కనుసన్నల్లోనే జరుగుతుంటాయి. ముగ్గురమ్మల మూలపుటమ్మ, సకల ప్రపంచాన్ని సంరక్షించే ఆది పరాశక్తి జగజ్జనని పార్వతీదేవి. ప్రత్యేక సన్నిధిలో అమ్మవారు నల్లరాతిమూర్తి రూపంతో, రజత నేత్రద్వయంతో, ఆపాదమస్తకం రజత కవచాలంకృతంగా దర్శనమిస్తుంది. పుష్పమాల అలంకృతంగా శోభిస్తుంటుంది. పాదభాగంలో ఉత్సవమూర్తులుంటాయి. హుజూర్ నగర్ శ్రీ పార్వతీ భీమలింగేశ్వర స్వామి ఆలయం అణువణువు ఈశ్వర తత్వంతో నిండి ఉంటుంది. శివలీలా వైభవాన్ని చాటి చెప్పే రీతిలో ఉండే ఈ లోగిలిలో పరమేశ్వర పరివారానికి విశేష ప్రాముఖ్యం గోచరమవుతుంది. ఆ పరివార దేవతామూర్తులను ఒకసారి దర్శించుకుందాం పదండి. ఈ ఆలయ లోగిలిలోకి ప్రవేశించగానే భక్తులు ముందుగా మహాగణపతిని దర్శించుకోవడానికి త్వరపడతారు. రజత కవచాలంకృతంగా చతుర్భుజాలతో ఒక చేతిలో లడ్డూ, మరో చేతిలో ఆయుధాన్ని ధరించి నేత్రపర్వంగా కానవస్తాడు గణపతి. రజత కిరీటంతో పసుపు వర్ణపు వస్త్రాన్ని ధరించి కనిపిస్తాడు. ఎంతో విలక్షణమైన ఈ గణపతి దర్శనం వలన భక్తులకు సకల శ్రేయస్సు కలుగుతుందని ప్రగాఢ నమ్మిక. ఈ ఆలయానికి సమీపాన్నే శ్రీ సుబ్రహ్మణ్యస్వామి సన్నిధి ఉంది. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల ముద్దుల తనయుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. దేవసేనాధిపతిగా సకల దేవతా గణాల చేత పూజలందుకుంటున్న ఆ స్వామి వైభవం చెప్పనలవి కానిది. శివాంశ సంభూతుడిగా తారకాసుర సంహారం కోసం స్వామి మార్గశీర్ష మాసంలో శుక్లపక్ష షష్ఠినాడు జన్మించాడు. 6 తలలు, 12 చేతులు, సూర్య తేజస్సుతో ఆవిష్కారమైన ఆ స్వామిని ఆరాధించడం వల్ల సకల దోషాలు తొలగి సర్వతోముఖాభివృద్ధి కలుగుతుంది. అటువంటి కార్తికేయ స్వామి ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణంలో కొలువై భక్తుల్ని కటాక్షిస్తున్నాడు. రజత ఆభరణాలను ధరించి రజత కిరీటంతో పుష్పమాలాలంకృతంగా ప్రత్యేక సన్నిధిలో ప్రకాశమానంగా కానవస్తాడు. శూలాయుధాన్ని ధరించి నెమలి వాహనం మీద దర్శనమిస్తాడు. అర్చక స్వాములిచ్చే హారతి వెలుగు జిలుగుల మధ్య స్వామి వెలిగిపోతుంటాడు. సుందర రూపా సుబ్రహ్మణ్య ఇక్కడే పురాతనమైన వల్మీకం ఉంది. ఈ పుట్ట దేవతావృక్షంతో కూడి ఉంటుంది. భక్తులు ఈ పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి వేడుకుంటారు. అనంతరం భక్తులు నవగ్రహ మందిరానికి చేరుకుంటారు. మానవుల గ్రహస్థితులను శాంతింపచేసే ఆ నవగ్రహ దర్శనం, ప్రదక్షిణం భక్తులలో భక్తిభావాన్ని కలిగిస్తుంది. భక్తులు నవగ్రహ దేవతలకు ప్రదక్షిణలు చేస్తారు. తమ గ్రహబాధల నుంచి ఉపశమనం కలిగించమని వేడుకుంటారు. సంవత్సరం పొడవునా శ్రీ పార్వతీ భీమలింగేశ్వర స్వామికి ఉత్సవాలు, విశేష పూజలు, అభిషేకాలు శైవాగమోక్తంగా నిర్వహిస్తారు. అత్యంత వైభవంగా, జనాహ్లాదభరితంగా నిర్వహించే తీరు కడు రమణీయంగా కానవస్తుంది. హుజూర్ నగర్ శ్రీ పార్వతీ భీమలింగేశ్వర స్వామి వారి దివ్య సన్నిధి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతోంది. ప్రతిరోజు అష్టోత్తర శతనామ పూజలు, ప్రతి సోమవారం ఏకాదశ రుద్రాభిషేకాలు, మంగళవారం నాడు సుబ్రహ్మణ్యస్వామికి పంచామృతాభిషేకం. కుజ, నాగ, సర్పదోషాలున్నవారు ఇక్కడికి వచ్చి సుబ్రహ్మణ్యస్వామికి అభిషేకం చేయిస్తారు. ప్రతి మాస శివరాత్రికి ఏకాదశ రుద్రాభిషేకంతో పాటు విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. సామూహిక సత్యనారాయణ వ్రతాలు విరివిగా జరుగుతాయి. మహాలింగార్చన, లక్ష బిల్వార్చన, సహస్ర దీపాలంకరణ, అన్నాభిషేకం ఇలా ఈ ఆలయ ప్రాంగణం విశేష పూజలతో అలరారుతుంటుంది. శివమాలా దీక్షలకు ఈ ఆలయం పెట్టింది పేరుగా స్థిరపడింది. ఎందరో శివభక్తులు ఈ సన్నిధిలో శివమాలలు వేసుకుని దీక్షలు చేస్తారు. ఈశ్వరుడు ఇక్కడ ముఖ్య దైవమైన ఎంతో మంది దేవతల్ని ఒకే లోగిల్లో భక్తులు సందర్శించుకునే వెసులుబాటు లభిస్తోంది. ఈ హుజూర్ నగర్ ఆలయాన్ని భక్తుల వరసిద్ధి నెలవుగా పేర్కొంటారు. ప్రతిరోజు కూడాను స్వామివారికి, పార్వతీ అమ్మవారికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి, గణపతి వారికి
అష్టోత్తరనామ పూజలు, ప్రతి సోమవారం కూడాను మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, ప్రతి మంగళవారం కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులతోని పంచామృతాలతో అభిషేకం చేస్తున్నారు. ఈ హుజూర్నగర్లో ప్రతి మంగళవారం కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం అనేది ఒక మంచి ప్రాముఖ్యతను సంతరించుకున్నది. కుజదోషాలు, నాగదోషాలు, సర్పదోషాలు ఉన్న వాళ్ళందరూ కూడాను, వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళు, ఇట్లా ఎన్నో సర్పదోషాలు ఉన్న వాళ్ళందరూ కూడాను ఇక్కడికి వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించుకొని వారి కోరికలన్నీ తీర్చుకొని వారు చాలా సుఖ సంతోషాలతో ఉంటున్నారు. శ్రీ పార్వతీ భీమలింగేశ్వరులను సేవించిన వారికి సకల సన్మంగళదాయకం, తిలకించిన వారికి ఎంతో పుణ్యఫల ప్రాప్తి లభిస్తాయి. త్రిపురాసురుణ్ణి, దక్షుణ్ణి, గజాసురుణ్ణి, అంధకాసురుణ్ణి, యముణ్ణి గెలిచిన దేవాదిదేవుడు మహేశ్వరుడు. ఆయన పరబ్రహ్మస్వరూపుడు. ఆ పరబ్రహ్మ భక్తులను మోక్షగాములను చేయడానికి ఎన్నో దివ్య ప్రదేశాలలో తన ఉనికిని చాటుకుని భక్తుల చేత పూజలు అందుకుంటున్నాడు. అటువంటి స్వామి హుజూర్నగర్ ప్రజలకు ఇలవేల్పై తన కరుణా కటాక్షాలను ప్రసరింపజేస్తున్నాడు. ఆ స్వామివారి కృపా వైభవం మనందరిపై వర్షించాలని ఆశిద్దాం.